కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తూ కరీంనగర్ బస్టాండ్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సిఐటియు నాయకులు వీరయ్య మాట్లాడుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా విద్యార్థుల యువత పోరాటానికి లభించిన తొలి విజయమన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎస్ఎఫ్ఐతో పాటు ఇతర వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమంలో విద్యార్థులు వీరోచితంగా పోరాడి ఈ విజయాన్ని సాధించారన్నారు. ఎన్డీఏ ఏర్పాటు చేసిన నాటి నుంచి వరుసగా అనేక అక్రమాలు అవకతవకలు జరుగుతున్నాయని, అందువల్ల ఎన్డీఏను రద్దు చేసి రాష్ట్రాలకు పరీక్షల నిర్వహణలో స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం 2020 విద్యార్థులు యువతలో కుల మత విభేదాలను పెంచే విధంగా ఉందని ఆరోపించారు. వెంటనే ఆ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కులను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిరక్షించాలని, లేకపోతే భవిష్యత్తులో మరింత ఉధృతమైన ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. యూనియన్ గవర్నమెంట్లో విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయటం ఈ దేశ యువత విద్యార్థుల పోరాటానికి తొలి విజయం. ఈ పోరాటంలో ధైర్యంగా నిలబడి అనేక కష్టనష్టాలకు ఓర్చుకొని విజయం సాధించేంత వరకు నిలబడినటువంటి యువతీ యువకులకు, విద్యార్థులకు, వారికి మద్దతుగా నిలిచినటువంటి శ్రామిక ప్రజానీకానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన సందర్భంలో విజయోత్సవ ర్యాలీ తెలంగాణ కరీంనగర్లోని బస్టాండ్ నుండి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ హక్కులు హరిస్తూ ఈ దేశంలో ఢిల్లీ నడిబొడ్డున జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు నిరసన తెలియజేస్తుంటే వారిపైన విచక్షణరహితంగా ఈరోజు ఢిల్లీ పోలీసులను ఈరోజు కనీసం బ్యాడ్జీలు లేకుండా విద్యార్థులపైన విచక్షణరహితంగా కొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే రాజీనామా ఉందో విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు గీతాభవన్ చౌరస్తా వరకు నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఎన్టీఏను రద్దు చేయాలని చెప్పేసి, అట్లాగే ఈరోజు మోడీ అధికారంలోకి రాకముందు ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీలను కూడా నెరవేర్చాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. అట్లాగే నూతన విద్యా విధానాన్ని ఏదైతే ఉందో దాంట్లో నుంచి వాటిని రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.